హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు బీట్రూట్ కరివేపాకు కాంబినేషన్తో బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఒట్టి బీట్రూట్ పచ్చడి కూడా చేసుకోవచ్చు, కానీ అందులో కరివేపాకు వేస్తే దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందే కరివేపాకుని కడిగి ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. చూడండి, నేను 2 బీట్రూట్ తీసుకున్నా అండి. వీటిని కట్ చేసుకుంటే ఒక బౌల్ నిండా అయింది. అలాగే కరివేపాకు కూడా ఇంత సరిపోతుంది దానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 10 వేసాను. ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి. కరివేపాకు కూడా క్రిస్ప్ అవ్వాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. మామూలుగా బీట్రూట్ చాలా హెల్దీ అండి, కానీ ఎవరు బీట్రూట్ తినడానికి ఇష్టపడరండి. దాని స్మెల్ అది చాలా మందికి ఇష్టం ఉండదు. ఇంకా కరివేపాకు కూడా చాలా హెల్దీ. ఈ 2 కాంబినేషన్లో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది, చూడండి క్రిస్ప్ అయిపోయింది. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి మగ్గిపోవాలండి, అప్పటి వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని బాగా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలండి. ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించుకునే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి. ఇవి చల్లారిపోవాలి, తర్వాతే వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలండి. చూడండి ఇంత సరిపోతుంది. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 10-15 వేసుకోవచ్చు, తొక్క తీయక్కర్లేదండి. అలాగే గ్రైండ్ చేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. వీటిని ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన బీట్రూట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్ చేయక్కర్లేదండి, కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బీట్రూట్ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు వేగిపోయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.